ముందు చూపు ఏది? రాష్ట్రంలో కరోనా కేసులు అప్రమత్తం కాని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలపై ప్రజల అవగాహన కార్యక్రమం చేపట్టిన వైనం. కరోనా మళ్లీ విస్తరిస్తోంది. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. విశాఖ జిల్లాలో తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి రాష్ట్ర ప్రజలు అప్రమత్తం కావాల్సి ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ బయట ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పటిలా సాధారణంగా తిరుగుతున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. కొత్త వేరియంట్ అంత ప్రమాదం కాకపోయినా జాగ్రత్తలు అవశ్యమని వైద్యులు చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలను ఆ సన్నద్ధత కనిపించడం లేదు. ఇటువంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. కనీసం వారిపై నిఘా పెట్టాల్సి ఉంది. ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేయాల్సి ఉంది. ఆ వైపుగా చర్యలు లేవు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో విజృంభించిన కరోనా కేసుల నేపథ్యంలో సహజంగానే ప్రజల్లో కాస్త భయం ఉంది. 2వ విడత వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడి అంతటా అయోమయ పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి నుంచి మెల్లగా కోలుకున్నారు. ప్రస్తుతం ప్రబలుతున్న వైరస్ అంత ప్రమాదకరమైనప్పటికీ నిర్లక్ష్యం వద్దని అందరూ సూచిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వేరియంట్ ప్రమాదకరం కాదని, టీకాలు వేయించుకున్న కారణంగా ఇబ్బంది ఉండదని ఆరోగ్య శాఖ ధీమాగా ఉంది. జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తాయని, మందులతో తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.